హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. ఈ 2-3 రోజులుగా మనం జల్లులతో కురిసిన వర్షాన్ని ఇంకా చూస్తున్నామండి. ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భూమి తేమగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మన పత్తి పంటకు నష్టాన్ని చేకూర్చే వైరస్లు ఏంటి, వాటి గురించి మనం ఎలా నివారణ తీసుకోవాలి, అవి ఎంత మోతాదు మన పత్తి మొక్కని నష్టం చేకూరుస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మొదటగా అందులో ఎక్కువగా ఈ టైంలో వచ్చే పత్తి పంటకు నష్టం చేకూర్చేవి ఏంటి అంటే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులండి. అయితే ఈ పేనుబంక అనేది దీని గుడ్లు చిన్న చిన్నగా మెరిసే నలుపు రంగు రూపంలో ఉంటుందండి. ఇవి ఏం చేస్తుందంటే మొక్క యొక్క ఆకుల మీద, కాండం మీద తేనె వంటి జిగట పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మసిబూజులాగా మారుతుంది. ఈ బూజులాగా మారడం వల్ల ఏమవుతుంది, సూర్యరశ్మి అనేది మన మొక్కకు డైరెక్ట్గా అందకుండా మొక్క ఏం చేస్తుంది, వ్యాధికి గురవుతుంది. వ్యాధికి ఎందుకు గురవుతుంది? కిరణజన్య సమక్రియ జరగదు కదండి. అలా కిరణజన్య సమక్రియ జరగనప్పుడు ఖచ్చితంగా వ్యాధికి గురవుతుంది. వ్యాధికి గురైనప్పుడు ఏమవుతుంది, ఆ పేనుబంక చేసే పని పేనుబంక చేస్తుంది. మనకు సూర్యరశ్మి లేక మొక్క అనేది వ్యాధికి గురయ్యి పసుపచ్చ వర్ణంలోకి మారుతుంది. పసుపచ్చ వర్ణంలోకి మారి ఆకులు కూడా వంకరగా మారుతాయండి. వంకరగా మారి మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది. మొక్క ఎదుగుదల ఆగినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేనుబంక ఉధృతి ఇలా ఉంటుంది. ఈ పేనుబంక అనేది మనకు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్పీడ్గా వైరస్ని స్ప్రెడ్ చేస్తుందండి. ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న టైంలో, తేమగా ఎక్కువగా ఉన్నప్పుడే మనకి పేనుబంక అనేది పుడుతుంది. అందుకని మనం ప్రతి రైతు జాగ్రత్తగా మనం గమనించి పేనుబంక వస్తుందా రావట్లేదు చూసుకొని మనం పిచికారీ చేసుకునే అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చదోమ అండి. పచ్చదోమ ఇది ఒక రసం పీల్చే పురుగండి, తెగుళ్ళు లాంటిది. ఈ రసం పీల్చేటువంటి పచ్చదోమ ఈ రసం పీల్చడం వలన ఏమైందంటే, రసం పీల్చేటప్పుడు దానిలో ఉన్న లాలాజలాన్ని కూడా ఆకుల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. అప్పుడు విడుదల చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకు వ్యాధికి గురవుతుంది. వ్యాధికి గురైతే ఏమవుతుంది, ఆకు పసుపచ్చ వర్ణంలోకి మారుతుంది. ఆకులు వంకరగా పోతాయి. ఎదుగుదల మందగిస్తుంది. ఈ విధంగా పచ్చదోమ చేసేదండి. నెక్స్ట్ వచ్చేసి తామర పురుగు. ఈ తామర పురుగు అనేది రసం పీల్చే కీటకాలకు సంబంధించినదండి. అయితే ఇది ఏం చేస్తుందంటే, ఇది చాలా చిన్నగా సన్నగా ఉండి మొక్క యొక్క మొదల్లో దాక్కొని ఉంటుందండి. కాబట్టి మనం పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేసుకోవాలి. ఈ తామర పురుగులు ఎట్లా అంటే, మన వీటికి రెక్కలు ఉంటాయండి. ఈ రెక్కలు ఉన్నప్పటికీ ఎగరడం కంటే నడుచుకుంటూ పోతేనే స్పీడ్గా వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైందంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి ముందుగానే గమనించి మనం మంచి మందు స్ప్రే చేసుకోవడం మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి తెల్లదోమ అండి. ఈ తెల్లదోమ ఏం చేస్తుందంటే, ఈ తెల్లదోమ కూడా రసం పీల్చే కీటకానికి సంబంధించిందండి. ఈ తెల్లదోమ అనేది రసం పీల్చడం వలన మొక్క అనేది వ్యాధికి గురవుతుందండి. వ్యాధికి గురయ్యి మనకు ఆకు ఎండిపోవడం, ఆకు మొత్తం రాలిపోవడం ఇలాంటివి జరుగుతుందండి. ఆఖరికి ఏమైతే చెట్టు కూడా చనిపోయే అవకాశం ఉందండి. కాబట్టి ఇలాంటి సమయంలో మనకు పత్తి పంటలో అటాక్ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనపడతాయి. అందరి పత్తి చేల్లో అదే ఉంటుంది. ఇంకా 2-3 రోజులు వర్షాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరు రైతులు ఈ తేమ అంతా కొంచెం తగ్గినాక, ఒక 2-3 రోజులు ఆగినాక చూసుకొని మంచి మందులు స్ప్రే చేయండి. సూటబుల్ మందులు స్ప్రే చేస్తే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగుల బెడద 100% తగ్గించే అవకాశం ఉంది. నేను ఇప్పుడు వీటికి సంబంధించినది మంచి కాంబినేషన్ మందు గల ఒక బ్రాండ్ చెప్తానండి. అది మనం చాలా 100% దాన్ని నివారించవచ్చు. యూపీఎల్ వారిది ల్యాన్సర్ గోల్డ్ అండి. అందులో ఉండే కాంబినేషన్ అసిఫేట్ 50%,
ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% ఉంటుందండి, ఎస్పీ రూపంలో ఉంటుంది. ఈ కాంబినేషన్ గల మందులు మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి ఈ పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, తామరపురుగులకు సంబంధించింది పూర్తిగా వీటి బెడద అనేది, ఈ ఉధృతి అనేది పూర్తిగా నాశనం చేస్తుందండి. ఈ మందుతోటి మనం అన్నిటిని నివారించవచ్చు, 100% నివారించవచ్చు. కావున రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏం అటాక్ అయిద్దో తెలుసుకోవాలి. ఈ ఏం అటాక్ అయితే వాటి ఉధృతి ఎలా ఉంటుంది, అవి పంటకు ఎలాంటి నష్టం చేకూరుస్తుందని తెలుసుకొని మనం స్ప్రే చేసుకోవాలి. దానికి గల సూటబుల్ అయిన మందు ఇది. యూపీఎల్ వారిది ల్యాన్సర్ గోల్డ్ అసిఫేట్ 50% విత్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% ఎస్పీ రూపంలో ఉంటుంది. 2 కలిపి ఉంటుందండి. ఇది 2 గ్రాములకి 1 లీటర్, 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున మనకు మనం తీసుకున్న వాటర్ బట్టి, ఎకరాన్ని బట్టి ఎన్ని లీటర్ పడుతుందో అది క్యాలిక్యులేట్ చేసుకొని కొట్టండి. సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది. ఇవన్నీ మనకు తగ్గితే 100% మనము దిగుబడి ఎక్కువ వస్తుంది, మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇలాంటి వైరస్లు ఎక్కువ ఉండడం వల్ల మనం ఖచ్చితంగా దిగుబడి తీయలేము, చేయలేము. అనవసరమైన మందులు కొట్టి ఇబ్బందులు పడకండి. 100% సూటబుల్ మందు, 100% చెప్పగలుగుతానండి. సరేనా? మంచి మందులు స్ప్రే చేసుకొని మంచి దిగుబడి తెచ్చుకోవాలని ఆశిస్తున్నానండి. నమస్కారం.